రిసోర్స్ గ్యాప్ ఏదైతే యాక్ట్లో పెట్టారో 17,500 కోట్ల రూపాయలు మాకు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో వాటిలో పెన్షన్లకు ఇచ్చే డబ్బు, ఇన్సెంటివ్స్కి ఇచ్చే డబ్బు, జీతాలు పెంచిన డబ్బు, ఈ డబ్బు అంతా కూడా మనకు ఇవ్వాల్సిన పని లేదు, అది రిసోర్స్ గ్యాప్ కాదు అని పక్కన పెట్టి వీళ్ళు 17,000 కోట్లు అడిగితే వాళ్ళు 4,000 కోట్లకు తగ్గించారు. అది కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్లో రాశారు. ఇక స్పెషల్ కేటగిరీ అని చెప్పి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి గొడవ వస్తుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి వీల్లేదు. నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ఆంధ్రప్రదేశ్. స్పెషల్ కేటగిరీ లేదు, కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చా అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసేస్తున్న ఆంధ్రప్రదేశ్ అని గొడవ చేస్తారు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు. మనం మామూలుగా పేకలు నొక్కేస్తే మనం గొడవ చేసింది ఏం వినబడాల వాళ్ళకి, మనకి ఏదైనా చేస్తే పక్క వాళ్ళు వినపడతారని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్గా రాశారు. పోలవరం ప్రాజెక్టు 70-30 నేషనల్ ప్రాజెక్టు కాదు, 70:30లో కట్టాలి. రైల్వే జోన్కి జస్టిఫికేషన్ లేదు. ఇవాళకి కూడా రైల్వే జోన్ గురించి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. నీతి ఆయోగ్ వాడు క్లియర్గా ఇచ్చేశాడు, నో జస్టిఫికేషన్ ఫర్ రైల్వే జోన్. దుగ్గరాజపట్నం పోర్టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్, రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కమిట్మెంట్స్ ఇస్తే ఏపీ గవర్నమెంట్ మేము పోర్టు కడతాం. ఇంకేందండి పోర్టు? అన్నీ మనమే కమిట్మెంట్ చేస్తే వాళ్ళు ఇంక కట్టేది అన్నీ కమిట్మెంట్ ఇవ్వాలట. మేమే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, మేమే దానికి డబ్బులు పే చేస్తాం, మేమే ఎక్స్టర్నల్ పోర్ట్ అంతా మేమే కడతాం, సముద్రంలో వాళ్ళు కడతారట. అది ఒకటి. మెట్రో రైలు ఫీజిబిలిటీ వర్కౌట్ చేయాలి. 9, 10, 11 9, 10 రెండు ఉన్నాయి. ఈ 9, 10లో బోల్డ్ ఇన్స్టిట్యూషన్స్ మనం 60 ఏళ్ళ కలిసి ఉన్నప్పుడు కట్టిన 60 ఏళ్ళలో కట్టినవన్నీ కూడా ఏం చేయాలి అన్న దాని మీద 58-42 జనాభా లెక్కల ప్రకారం మీరు పంచుకోవాలి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. ఇదిగో ఇది షెడ్యూల్, 9th షెడ్యూల్. ఇది 9th షెడ్యూల్లో ఆస్తులు పెట్టారు. 9th షెడ్యూల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? 89 ఆస్తులు. 9th షెడ్యూల్లో 89 ఆస్తులు అండి. అలాగే 10th షెడ్యూల్లో ఇన్స్టిట్యూషన్స్. ఇవి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 107 ఇన్స్టిట్యూషన్స్, 89 వ్యాపార సంస్థలు, 107 ఇన్స్టిట్యూషన్స్. వీటిని ఎలా పంచుకోవాలి? 58-42 పంచుకోవాలని ఇందులో పెట్టారు. దీని మీద ఇప్పటి వరకు ఏమీ లేదు. పార్లమెంట్లో ఎప్పుడో క్వశ్చన్ వేస్తే, విజయసాయి రెడ్డి గారు క్వశ్చన్ వేస్తే దాని మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. వాళ్ళు ఒప్పుకోవట్లేదా, మేమేం చేయమంటాం? ఇద్దరిని కూర్చోబెట్టి మేమేదో మీడియేటరే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత మాది కాదు. ఎందుకంటే సెంట్రల్ అసలు కొట్టుకు చావండి రా యాక్ట్ స్పెషల్ లేదు, యాక్ట్ లేదు అంటున్నారు. యాక్ట్లో ఉన్నవాటి ఎప్పుడైనా చూసామా ఇలా? ఎక్కడైనా భారతదేశంలో ఏ యాక్ట్ అయినా సరే యాక్ట్ చేసాం కానీ అమలు చేయడం మా వల్ల కదా, మేము దాన్ని మమ్మల్ని జోర్చుకుంటామని డైరెక్ట్గా పార్లమెంట్లో రిప్లై ఇచ్చాడు. ఇలా ఏం చేయాలి? ఏదో 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిందంటే యాక్ట్ కూడా ఇంకా కాలదోషం పట్టేస్తుంది. యాక్ట్లో కూడా పెట్టిన వాటి అన్నిటికీ టైం 10 ఏళ్ళే పెట్టారు. ఏ ఇన్స్టిట్యూషన్ కట్టాలన్నా ఏమీ ఇవ్వలేదు, మనకి ఏమీ జరగలేదు, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. పోలవరం 10 ఏళ్ళు అయింది, ఏమైందిరా అంటే మళ్ళీ అసలు పునాదే కొట్టుకుపోయింది అంటున్నారు. పునాదే కొట్టుకుపోయిన తర్వాత ఏం చేస్తారు, ఎలా చేస్తారో ఇప్పటివరకు ఎవడో తేల్చలేదు. మొన్న ఈ రమేష్ చంద్ర వర్మ అన్నవాడు ఒక తెప్పించాడు, ఒక దీనికి రిప్లై వచ్చింది ఆర్టీఐకి. దాని రిప్లై ప్రకారం 2021లో కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు పూర్తయింది అని అడిగాడు. ఎప్పుడు కొట్టుకుపోయింది అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 2021లో కొట్టుకుపోయింది అని ఇచ్చారు. ఇది ఎప్పుడు పూర్తి అయింది అని క్వశ్చన్ వేశాడు. దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 2022లో పూర్తి అయింది అని. 22లో పూర్తయింది, 21లోనే ఎలా కొట్టుకుపోయిందో నాకు అర్థం కాలే. 21లో కొట్టుకుపోయిందని ఇచ్చారు రిప్లై. 21, 22, 22, 23 అలా చూడాలి. 20, 21, 21, 22లో కొట్టుకుపోయింది, 22, 23లో పూర్తి అయిందని ఇచ్చారు. ఏమన్నా అంటే వాళ్ళందరూ రావాలి, కూర్చోవాలి. వేసామండి కమిటీ, ఇందులో పార్లమెంట్, దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది,
ఇక్కడ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్ గారు ఉంటారు, దాని మీద స్పెషల్గా కొంతమంది ఇంజనీర్లు వేశారు. ఏం చేశారా అంటే పోలవరం ఆయన ఎవరో ఎన్వైరన్మెంటలిస్ట్ చెప్పాడు. ఆయన పోలవరం కానీ కట్టారా, ఫ్లడ్ వస్తే మొత్తం రాజమండ్రి ఏలూరు అన్నీ కొట్టుకుపోతాయని. చివరికి డయాఫ్రమ్ వాళ్ళు పోవటం చూస్తుంటే ఇది ఆయన చెప్పినట్టు అవుతుందా ఏంటిది? అక్కడ బందిగా కట్టారా, అసలు కొట్టుకుపోవటం ఏంటి? ఆ బావర్ అన్న వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు, కొట్టుకుపోవటాలు ఏమన్నా పెట్టారా? అందులో ఎన్నేళ్ళు గ్యారంటీ ఇస్తున్నామని ఏమన్నా పెట్టారా? ఉత్తినే కాంట్రాక్ట్ ఇచ్చారా? ఏమి ఎవరికి చంద్రబాబు నాయుడు గారి టైంలో బస్సులు ఎక్కి తీసుకెళ్ళి చూపించేవారు, బాజా భజంత్రీలు భోజనాలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు పెట్టేశారు, ఎవరో వెళ్ళి చూడటానికి కూడా వీల్లేదు. అప్పుడు వెళ్ళి చూస్తే మనకేం అర్థం అవ్వదు, ఇప్పుడు చూడకపోయినా ఏం అర్థం అవ్వదు. పోలవరం అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఇదో శ్రీశైలం లాగో, నాగార్జున సాగర్ లాగో, బాక్రా లంగం లాగో ఏదో ఒక డ్యామ్ కడతారు, వాటర్ వస్తుంది అనుకుంటున్నారు. పోలవరం అనేది పూర్తయితే సుమారు 2,000 టీఎంసీ మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? పోలవరం కట్టిన చోట నుంచి ధవళేశ్వరం మధ్యలో కోస్టల్ ఏర్పడడానికి అవకాశం లేదు. అందుకని ప్రతి సంవత్సరం 2,000 టీఎంసీ పోలవరం దాటుకుని గోదావరిలో కలిసిపోతుంది. మనకు పోలవరం కెపాసిటీ 100 టీఎంసీయా 90 టీఎంసీయా కాదు. ఈ వాటర్ని మొత్తం ఈ రాయలసీమ దాకా అటు శ్రీకాకుళం దాకా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. కావాలంటే ఒరిస్సాకి ఇవ్వచ్చు, తెలంగాణకి ఇవ్వచ్చు. చిన్న చిన్న పంపులు పెట్టుకుంటే సరిపోతుంది. రాజశేఖర రెడ్డి టైంలోనే ఇది ఆలోచించాడు. ఆయన ఆలోచించి తుని పాయకరావుపేట దాటిన తర్వాత ఒక 30 టీఎంసీ ఆ కొండల మధ్య పెట్టచ్చని అదొకటి తయారు చేశారు. అలాగే విజయవాడ దగ్గర కొండపల్లి అని ఉంటుంది, కొండపల్లి ఇబ్రహీంపట్నం ఆ కొండల మధ్య అక్కడ ఒక 40 టీఎంసీ స్టోర్ చేసుకోవచ్చు అని. ఎప్పుడైతే గోదావరిలో వాటర్ సర్ప్లస్గా ఉందో వెంటనే ఆ కెనాల్ వదలటం, అక్కడ పంపులు చిన్న పంపులు పెద్ద ఖర్చు కూడా అవదు. వాళ్ళు కిలోమీటర్ పంపులు పెట్టి తోడుతున్నారు. మనకేముండదు 10 మీటర్లు 20 మీటర్లు. ఇప్పుడు ఈ జగ్గంపేట వైపు నుంచి వాటర్ తీసుకెళ్తుంటే కొంచెం అక్కడ లేదంటే ఎత్తు వచ్చిందంటే అక్కడ కాలాల్లోంచి ఒక 20 మీటర్లు పంపు పెడతారు, పెట్టి ఒక చిన్న రిజర్వాయర్ కట్టి దానిలోంచి ఇస్తారు. ఇక రాబోయే రోజుల్లో ప్రపంచంలో జరిగేవన్నీ వాటర్ వార్సే అని అనుకుంటున్న సమయంలో మనకి ఇంత సర్ప్లస్ వాటర్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమనుకుందంటే ఎంత వ్యతిరేకత వచ్చినా పోలవరం అవడంతో మొత్తం పోతుంది. పోలవరం పూర్తయ్యేటప్పటికి 80 to 85% కెనాల్ ఇరిగేషన్ జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏషియాలోనే పెద్ద రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. ఎక్కడ ఇలాంటిది ఎక్కడ ఉండదు అసలు. అంత వాటర్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. మనది అగ్రికల్చర్ స్టేట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇండస్ట్రీ రాలేదంటే ఇండస్ట్రీ ఎందుకు వస్తుందండి? వాడికి బాగుంటే వస్తుంది. మన కోసం త్యాగం చేయడానికి ఎవడో ఇండస్ట్రియలిస్ట్ రాడు. 10 ఎకరాల ఇండస్ట్రీ పెట్టుకునే 100 ఎకరాలు ఇస్తారా అంటే వస్తారు, మిగతా 90 రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడానికి. ఇండస్ట్రీ రాలేదన్న గొడవే చేస్తారు. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది పోలవరం ప్రాజెక్టు. దాని మీద గట్టిగా ఏదంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం కదండి అంటారు. మాట్లాడడం కూడా కావాలి, ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయగలగాలి, అష్టదిగ్బంధనం చేయగలగాలి పార్లమెంట్లో. మిగతా పార్టీలు అన్నీ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పోనీ ఇది ఏమన్నా కొత్త కోరిక? కొత్త కోరిక కాదు, తీరిపోయిన కోరిక. అమలు చేయట్లేదంటే దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది. నేను వస్తే ఇది తీసుకొస్తా, ఇదే 2 పార్టీలు చెప్తాయి. 10 ఏళ్లలో 2 పార్టీలు 2 ఐదులు పరిపాలించే కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డికి 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు?